దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నిజమే, ఈ కాలంలో మంచివారిని పాడు చేసే కాలం ఇది. యవనస్తులు మరి మంచివారు ఉన్నప్పటికీ మంచి స్నేహాలు చేసి చెడిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదా. మన దేవుడు ఏమంటుందంటే దేవుడి వాక్యం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. దుష్టుడు దుష్టాత్మలోనికే నడిపిస్తాడు కానీ మంచి మార్గంలోకి నడిపించడం. అలాగే మంచి వారితో స్నేహం చేస్తే నిన్ను పరిశుద్ధ మార్గంలోకి నడిపిస్తాడు, పరిశుద్ధ సహవాసంలోకి నడిపిస్తాడు. అదే దుష్టుడైతే మరి గోతులో తిప్పుతాడు. గోతులో పడిపోతే మళ్ళీ 10 మందికి చెప్పి 10 మంది చేత తనే కాదు 10 మంది చేత కూడా హేళన చేయిస్తాడు. అదే పరిశుద్ధులతో సహవాసం చేసినట్లయితే పరిశుద్ధత నేర్పిస్తాడు, మరి పరిశుద్ధ మార్గంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధ వాక్యము చదువుటకు నేను బోధిస్తాడు. ఆ వాక్యం చెప్పి కూడా నేను మంచి మార్గంలోకి నడిపిస్తాడు. మరి ఆ రైతుగా ఉన్నప్పుడు నువ్వు ధన్యుడవుతావు. అందుకే ఆయన ఏమన్నాడంటే దేవరాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నువ్వు పరిశుద్ధ సహవాసం ఉంటే, మరి పరిశుద్ధునితో ఉంటే నువ్వు ధన్యత పొందుకుంటావు. మరి అలాంటి వాడు మరి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చూడండి, మరి యాసకాలము మామిడి కాపు కాసే సమయంలో మామిడికాయ ఇస్తుంది, మరి శీతాకాలంలో మరి సీతాఫలాలు ఇస్తుంది, సంత్రాలు ఇస్తుంది. అది ఏ కాలానికి సరిపోయే మరి స్థితిలో ఆ కాలం పండించినట్లు నువ్వు కూడా ధన్యత పొందుకుంటావు. మరి అతడు మరి నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకు వాడగా మరి తన కాలమందు ఫలిమిచ్చు చెట్టు వల్ల ఎప్పుడు ఫలనిచ్చేవాడుగా నువ్వు ఉంటావు. పరిశుద్ధతలో, పరిశుద్ధ సహవాసంలో, పరిశుద్ధులతో నువ్వు విని వాళ్ళతో నువ్వు స్నేహం చేసినప్పుడు పరిశుద్ధంగా ఉంటావు. అదే దుష్టుడితో స్నేహం చేస్తే లోక కోపంలోకి దింపేసి నిన్ను నాశనం చేస్తుంది ఆ ఫ్రెండ్షిప్. అంతేకాదు నువ్వు అభివృద్ధిలోకి రాకుండా నిన్ను ఆ మురుకు గుంటలోకి దింపుతుంది. కాబట్టి యవనస్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు దుష్టుల ఆలోచన చెప్పున మనం నడవద్దు. అపహాసకులు కూర్చుంటే లోక కబుర్లు, లోకపు హేళన, లోక అలవాట్లు ఉంటాయి. అందుకు పరిశుద్ధులతో ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.